మెగాస్టార్ చిరంజీవి అనే గొడుగు కిందే అతని కుటుంబంలో కానీ బావమరిది కుటుంబంలో కానీ హీరోలు కానీ ఉండేవారు. కానీ కాలక్రమంలో అల్లు అర్జున్కు అది నచ్చలేదు. తమకంటూ ఒక సొంత గొడుగు ఉండాలని అతను భావించాడు. దీంతో నెమ్మదిగా మెగా అనే గొడుగు కింద నుంచి బయటపడి అల్లు అనే గొడుగును పైన పెట్టుకున్నారు. తమ తాత అల్లూరి రామలింగయ్య లేకపోతే మెగాస్టార్ చిరంజీవి కూడా ఉండడు కదా అనే భావన బన్నీలో ఉందని అతని సన్నిహితులు చెబుతారు. ఏదేమైనప్పటికీ అల్లు అనే పేరు కూడా తెలుగు సినీ రంగంలో ఉన్న నందమూరి, దగ్గుబాటి, అక్కినేని మెగా కుటుంబాల్లానే ఉండాలనేది అల్లు అర్జున్ యోచనగా ఉంది. అందుకే తన తాత అల్లూరి రామలింగయ్య విగ్రహాలు పెట్టిస్తున్నాడు. వాటి ఆవిష్కరణలకు హాజరవుతున్నాడు. అల్లు స్టూడియో ఒకటి నిర్మిస్తున్నాడు. రామ్ చరణ్తో తీవ్ర విభేదాలు కొనసాగుతున్న తరుణంలోనే అతని సినిమాలపై తప్పుడు ప్రచారానికి అల్లు ఆర్మీ దిగుతోంది. గేమ్ చేంజర్ విషయంలో కూడా ఇదే జరిగింది. దీనికి తోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా గేమ్ చేంజర్పై విష ప్రచారం నిర్వహించింది. తనకంటూ సొంత పేరుండాలి, ఎవరి గొడుగు కింద ఎదగాలనుకోవటంలో తప్పులేదు, కానీ మూలాలు మర్చిపోతే అసలుకే మోసం వస్తుంది. చివరికి భూమి గుండ్రంగా ఉన్నట్టు ఎక్కడ ప్రారంభమయ్యామో అక్కడికే తిరిగి రావాల్సి వస్తుంది. తన మేనమామ చిరంజీవి దగ్గరకు, నాగబాబు దగ్గరకు జైలు నుంచి బయటకు రాగానే వెళ్ళొచ్చాడు, కానీ పవన్ కళ్యాణ్ను కలవటానికి ప్రయత్నించగా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఈ రోజు వరకు బన్నీ పవన్ను కలవలేదు అనే కన్నా పవన్ అతన్ని కలవటానికి ఇష్టపడటం లేదు అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ సినిమాలపై అల్లు అర్జున్ ఆర్మీ నిర్వహించిన తప్పుడు ప్రచారాలు, విష ప్రచారాలే దీనికి కారణం. ఎన్నికల సమయంలో అల్లు అరవింద్ పిఠాపురంలోనే ఉండి పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం నిర్వహించాడు. పవన్ తన ఇన్ని సంవత్సరాల సినీ కెరీర్లో గీతా ఆర్ట్స్ పతాకంపై కేవలం 3 సినిమాలే చేశారు. పవన్ కళ్యాణ్కు అల్లు అరవింద్ అంటే పడదని, అతని మనస్తత్వం నచ్చదని, అందుకే దూరంగా ఉంటాడని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతుంటాయి. భవిష్యత్తులో కూడా అల్లు అర్జున్ కుటుంబం కానీ చిరంజీవి కుటుంబం కానీ కలిసే అవకాశం కనపడటం లేదు. ఇది 100కు 100% స్పష్టమని సినీ విశ్లేషకులు కూడా అంటున్నారు. మొన్న రామ్ చరణ్ జన్మదినానికి బన్నీ జన్మదినానికి చరణ్ కానీ శుభాకాంక్షలు తెలపలేదు. వీరి మధ్య విభేదాలు రోజురోజుకు పెరగటమే కానీ తగ్గేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి ప్రధాన కారకుడు అల్లు అర్జున్ అంటూ అందరూ అతని వైపే వేలెత్తి చూపుతున్నారు.